సార్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక ఏదైతే ఉందో దాన్ని కూల్చివేశారు. ఆ రోజు ఇతనేంటి పరిపాలనలోకి వచ్చాడు, ఈ ప్రజావేదిక కూలుస్తున్నాడు, ఎవడన్నా శుభం అంటూ పరిపాలనలోకి వస్తే ఇతను మంచి చేస్తాడు. కానీ అతను ప్రజావేదిక కూల్చిన తర్వాత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైందో సేమ్ మరలా మీ పార్టీ కూడా కూటమిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ ఆఫీస్ను కూడా మీరు కూల్చివేశారు. అది మీ పార్టీకి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది కదా. ఇప్పుడు ప్రజావేదికను కూల్చామన్నారు. ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి కూల్చాడు. ఎందుకు కూల్చాడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కలెక్టర్ల మీటింగ్ ప్రజావేదికలో పెట్టాడు. ప్రజావేదికని చూసి చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఆలోచనలకి జగన్మోహన్ రెడ్డి ముగ్ధుడైపోయాడు. ఈ ప్రజావేదికను ఇలానే ఉంచితే ఇక్కడే నేను కలెక్టర్ల సమావేశం పెట్టినా, లేకుంటే ప్రజలు ఎప్పుడైనా సరే ఇటు వచ్చినా సరే ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనం రా అని చెప్పేసి మాట్లాడుకుంటారు కాబట్టి దాని శిథిలాలే లేకుండా అని చెప్పి దాన్ని కూల్చి 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు శిథిలాలను చూసి బాధపడాలని మొత్తం ఆ స్క్రాప్ అంతా అక్కడే పెట్టి వెళ్ళిపోయాడు. కక్షపూర్వకంగానే కదా. ఇప్పుడు దాంట్లో అవినీతి జరిగింది అన్నారు. 5 సంవత్సరాలు అవినీతిని బయట పెట్టాలి కదా. మేము తప్పుగా కట్టామన్నారు. 5 సంవత్సరాలు కనీసం మేము ఏం తప్పుకు కట్టాము? ఆ భవనం కట్టేదానికి ఎక్కడైనా మేము కనీసం ఆర్డర్స్ తీసుకోలేదా, లేకుంటే ప్రభుత్వ నియమాలు పాటించలేదా, లేకుంటే ఆ భూమికి సంబంధించిన నియమాలు మేము పాటించలేదా? ఒకటని చూపించగలిగారా? పడేసే రోజుకు కూడా జేసీబీలు తీసుకొచ్చిన ముందు రోజు కూడా మేము హైకోర్టుకి వెళ్ళి మేము స్టే తీసుకొచ్చిన తర్వాత కూడా ఆగాడా? కనీసం దానికి ఆసరిచ్చాడా? ఏమి ఇవ్వకుండా ఇష్టానుసారంగా అధికారులను చేతిలో పెట్టుకుని జేసీబీ ఉంది కదా కూల్చుకుంటూ వెళ్ళిపోయాడు. వారు చేసింది కక్షపూరితం అయితే ఇప్పుడు మీరు చేసేది ఈ రోజు మేము కూల్చాము అంటున్నారు. దానికి నిబంధనలు లేవు, పర్మిషన్ లేదు. ఎటువంటి పర్మిషన్ లేకుండా నేను ముఖ్యమంత్రిని, నేను రాసిందే జీవో అంటే భూమి ఎవడిది? ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో నువ్వు పార్టీ ఆఫీస్ కట్టుకోవడం ఏంటి? ఈరోజు మీ నాయన నీకు సంపాదించిన ఎకరాలు ఉన్నాయి, నువ్వు దోచేసిన ఎకరాలు ఉన్నాయి, కట్టుకోపో. ఎవడు కట్టుకోవద్దు అన్నాడు? ఈరోజు నువ్వు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్రభుత్వ భూమిని లీజుగా రాసుకొని ఆ ప్రభుత్వ భూమిలో తీసుకెళ్ళి నీ సొంత పార్టీ కార్యాలయం కట్టుకుంటా అంటే ఈ రాష్ట్ర ప్రజల పిచ్చోళ్ళ కాదు కదా. ఈరోజు మేము కూల్చింది ఏం తప్పు కాదు, అక్రమ నిర్మాణం కాబట్టి మేము కూల్చాము. ఇది అక్రమ నిర్మాణం కాబట్టి ఇది మేము వైట్ పేపర్ శ్వేతపత్రం విడుదల చేసి మరీ చూపించాం. ఈరోజు ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాం. ఈరోజు నిజంగా మేము కూల్చింది తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి సక్రమంగా కట్టుంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ఈరోజు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు మాట్లాడలేదు ఎందుకు దాని గురించి? ఇది అన్యాయంగా కూల్చేశారని కక్ష సాధింపు చేస్తున్నాడు చంద్రబాబు. మేము ప్రజావేదికను కూల్చాం కాబట్టి మా పార్టీ ఆఫీస్ కూల్చాడు అంటున్నారు తప్ప మేము దీన్ని సక్రమంగా కట్టాం, సక్రమమైన రీతిలో పోయాం, మేము పద్ధతిగానే కట్టాం. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు కక్ష సాధింపు చేస్తున్నాడని చెప్పట్లా. మేము దాన్ని కూల్చామని దీన్ని కూల్చాడు అంటున్నారు. మేము అది కూల్చాడని మేమేం కూల్చట్లేదు. ఇక్కడ ఈరోజు మీరే చూశారు, 26 జిల్లాలలో జిల్లాకు ఒక పార్టీ ఆఫీస్ కట్టుకుంటూ పోతున్నాడు. ఒకటే స్ట్రక్చర్, దాదాపుగా 677 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం, అంటే ప్రజల ధనం. భూములన్నీ ప్రభుత్వానివే, ఆయనమే ప్రైవేట్ భూములు కాదు అవన్నీ. 33 సంవత్సరాల లీజు, సంవత్సరానికి 1000 రూపాయలు అద్దె. 33 సంవత్సరాల లీజుకి సంవత్సరానికి 1000 రూపాయలకి ఒక్కొక్క భూమి ఎకరా విలువ వచ్చేసి 10 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు ఉంది. ఎవడి భూములండి ఇవన్నీ? ఎవడి సొమ్ము ఇదంతా? కట్టుకో. నీకు పార్టీ ఆఫీస్ మీద ప్రేమ ఉంది, జిల్లావుడు కాకపోతే నియోజకవర్గానికి కాకపోతే గ్రామానికి ఒక పార్టీ ఆఫీస్ పెద్ద లంకలు కట్టుకో. కానీ అది నీ భూమి అయి ఉండాలి, లేకుంటే నీ పార్టీ నాయకుడు భూమి అయి ఉండాలి, ప్రభుత్వ భూమి అయి ఉండకూడదు. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ప్రభుత్వ భూముల్లో ఆయన ఇల్లు కట్టడం కానీ, ఆఫీస్ కట్టడం కానీ, ఇంకొకటి కట్టడం కానీ ఎప్పుడు చేయలేదే. అటువంటి నీచపు రాజకీయాలు మాకు చేయడం చేత కాదు. ఈరోజు ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అన్నీ కట్టామన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఈరోజు ఈవెన్ మీడియాకు కూడా తెలియదండి ఈయన చేసే ఈ పార్టీ ఆఫీస్ నిర్మాణాలు. ఈరోజు కూడా ప్రభుత్వం మారకపోయి ఉంటే ఈ భవనాలన్నీ ఎవరికైనా కనపడేటియా? ఎవరికి కనపడవు కదా. 2 రోజుల క్రితం రిషికొండను మనం చూసాం. 7 ప్యాలెస్లు కట్టాడు రిషికొండలో. మీడియా ఇప్పుడు దాకా పోలేదు కదా. TV9 ఆయనకే అనుకూలం కదా, NTV ఆయనకి అనుకూలం కదా, సాక్షి ఆయనకి అనుకూలం కదా, ఇక కొన్ని పనికిమాల యూట్యూబ్ ఛానల్ ఆయనకి అనుకూలం కదా. ఎందుకు ఏ ఒక్కడు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఆ నిర్మాణాలు మొదలుపెట్టిన తర్వాత ఈ నిర్మాణాల్లో ఇంత అద్భుతమైన భవనాలు కడుతున్నారు, ఓకే ఇది టూరిజం అనుకుందాం, ఎందుకు దాన్ని దాచిపెట్టాలా? బయటకు ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా, జనానికి చూపించవచ్చు కదా. ఎస్, జగన్మోహన్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ చేయడానికి విశాఖపట్నం రాజధానిగా చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి, దీంట్లో టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా అద్భుతమైన స్ట్రక్చర్ తోటి మేము భవనాలు కడుతున్నాం మైసూర్ ప్యాలెస్ల మాదిరి చూపించవచ్చు కదా. అంటే 5 సంవత్సరాలు పరిధులు కట్టాడు, దానికి కూడా లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు అదృష్టం బాగుండి ప్రజల కళ్ళు తెరుచుకున్నారు కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మొన్న గంటా శ్రీనివాసరావు గారు అక్కడున్న నాయకులందరినీ మీడియా మొత్తాన్ని తీసుకుని వెళ్తే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి కట్టడాలు అసలు ఎక్కడి నుంచి జరిగింది అంటే, అసలు దీని కాంట్రాక్టర్లు ఎవరు, దీన్ని తీసుకొచ్చిన టైల్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, లైట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఫ్యాన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు ఈ నిర్మాణం అంతా ఎప్పుడు జరిగింది అంటే ఎవరికి తెలియదు. ఈవెన్ మొన్న వాళ్ళు గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది చూసుంటారండి దాన్ని?
ఇప్పుడు రోజా ఉంది, ఏదైనా సరే పొద్దునే లేసి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఒక స్టేటస్ పెడుతుంటుంది. అవి టూరిజం మంత్రే కదా, ఏ రోజున స్టేటస్ పెట్టిందా ఋషికొండ ప్యాలెస్ గురించి? ఈ 5 ఏళ్ళు వద్దు, లాస్ట్ 2 ఏళ్ళ నుంచి వాళ్ళు దాన్ని కట్టడాలు చేశారు కదా. ఒక టూరిజం శాఖ మంత్రి, వేరే ఏ మంత్రిని అడగను నేను, టూరిజం శాఖ మంత్రి ఆవిడే కదా, ఆవిడని ఒక పోస్ట్ అనే పెట్టాలి కదా. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అద్భుతమైన నిర్మాణం చేశాడని ఎందుకు చూపించలేదు? ఈ రోజు అది జగన్మోహన్ రెడ్డికి తన భార్య కోసం కట్టుకోకపోతే, టూరిజం కోసమే కట్టుంటే, రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసమే కట్టుంటే ప్రజలకు చూపించాలి కదా. అంటున్నారు కదండి, మాది కాదని అంటున్నారు కదా. అది మీది కాదు అన్నప్పుడు ఎందుకు దాచారు? ఎందుకు పరదాలు కట్టారు దానికి? ఎందుకు అంత పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని పెట్టి కనీసం ఒక మీడియాని కూడా పోనివ్వకుండా? ఒకవేళ అధికారం వస్తే అప్పుడు చూపించేవాళ్ళేమో, అక్కడ నుంచే పరిపాలన అన్నారు కదా. ఇప్పుడు అక్కడ దొంగతనం చేస్తున్నాడు ఆయన, గంజాయి ఏమైనా సాగు చేస్తున్నాడా, డ్రగ్స్ ఏమైనా తయారు చేస్తున్నాడా? దాంట్లో ఏం లేదు కదా. టూరిజం భవనమే కదా కట్టేది. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు పోతా అంటే అడ్డుకుంటాడు, ప్రశ్నించే గొంతు పవన్ కళ్యాణ్ గారు పోతా అంటే అడ్డుకుంటాడు, వీళ్ళందరినీ పోలీసులు పెట్టి మూకుమ్మడిగా అడ్డగోలుగా ఆపేస్తాడు. అసలు అందులో నిర్మాణం ఏం జరుగుతుందో చూపించండి రా బాబు, కనీసం ప్రజలకు చూపించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జోబులో డబ్బులతోటి కాదు కదా కట్టింది, ప్రజా సొమ్ముతోటి, ప్రజల సొమ్ముతోటి, ప్రభుత్వ డబ్బుతోటి కదా కట్టింది. నువ్వు ప్రభుత్వ డబ్బులతోటి ఒక భవనాలు నిర్మాణం చేసేటప్పుడు, రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్మాణం చేసేటప్పుడు ప్రజలకు చూపించాల్సిన కనీస బాధ్యత నీకు లేదా? ఆ రోజు పోలవరం అన్నారు కదా, మేము చూపించాం. జగన్మోహన్ రెడ్డి మా మీద ఎంత హేళన చేసినా, మా మీద ఎన్ని మేమ్స్ చేసినా, మా మీద ఎన్ని కామెడీ కుళ్ళు జోకులు వేసుకున్నా సరే, చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా వెంట్రుకతోటి సమానం అని చెప్పేసి, కానీ నేను చేస్తున్న నిర్మాణం ప్రజల కళ్ళకిట్టినట్టుగా కనపడాలా, అదే ఆశయంతో మేము తీసుకెళ్ళి చూపించాం కదా. నువ్వు కూడా చూపించవచ్చు కదా, రాష్ట్రం అంతా చూపించక్కర్లా. నువ్వే అన్నావు విశాఖను రాజధానిగా చేసుకుంటా అని, ఆ విశాఖ ప్రజలకు చూపించుకోవచ్చు కదా. విశాఖ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు, ఎందుకంటే ఆ ప్రాంతం పక్కన పోతే పోలీసులు అక్కడ కేసులు పెడుతున్నారు తెలియట్లా. ఎంతమంది విద్యార్థి నాయకులు అక్కడ పోవడానికి ట్రై చేశారు, ఎవరన్నా చూపించగలిగాడా? కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి జన్మనిచ్చిన కన్న తల్లికి చూపించాడా అండి దాన్ని? అమ్మ నేను రాష్ట్రం కోసం ఇంత కడుతున్నా, ఇది చాలా బాగుందమ్మా, నువ్వురా ఇద్దరం కలిసి ఫోటో దిగి ప్రజల్లో పెడదామని పెట్టాడా? లేదన్నప్పుడు మరి ఏం జరిగింది ఆ బిల్డింగుల్లో? ఈరోజు మేము ఆ విషయాన్ని బయటపెట్టిన తర్వాత అది ప్రభుత్వందే కదా, ప్రభుత్వమే వాడుకోవచ్చు కదా. ఇప్పుడు మన ఆడేవాడు పనికి మళ్ళీ ఒకడు ఉంటాడు గుడివాళ్ళు, ఆడు చెప్తాడు ముష్టి అయితే ముఖం మీద కొడతామని. ఎవడబ్బా సొమ్మని ముష్టి మీద కొట్టడానికి? ఎవడబ్బా సొమ్మిది? వాడెవడు ముష్టి కొట్టడానికి? అసలు నువ్వు డబ్బులు ప్రజల డబ్బులు వాడినప్పుడు లెక్క చెప్పాలా మాకు, ప్రతిదీ లెక్క చెప్పి నేను పలానా దానికి ఇంత పెడుతున్నా, పలానా దానికి ఇంత పెడుతున్నా, ఈ భూమిని ఇంత పెట్టి కొన్నా అని చెప్పాలా. ఇష్టానుసారంగా నేను ముఖం మీద కొడతా అంటే జగన్మోహన్ రెడ్డి బాబుగాడు సొమ్మ ఇది, జగన్మోహన్ రెడ్డి సొమ్మ ఇదేమన్నా ముఖం మీద కొట్టడానికి? అందుకే ప్రజలు ఈడ్చి కొట్టారు ఈరోజు రాష్ట్రంలో అందరినీ కూడా. సార్, జనసేన నాయకుడు, ప్రధాన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే ఆ రోజు మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వైసీపీ వారి మీద ఎటువంటి కక్షాపూరిత రాజకీయాలు చేయం, మేము మంచి పరిపాలన చేస్తామని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ను కూడా మరి పరిగణలోకి తీసుకోకుండా మీ కూటమి పార్టీ వారికి సంబంధించినటువంటి కార్యకర్తలే కానీ నాయకులే కానీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి చేశారు, కొడాలి నాని ఇంటి మీద దాడి చేశారు, పేర్ని నాని ఇంటి మీద దాడి చేశారు, ఇలా చాలా చోట్ల కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేశారు. ఒక పక్క మీ నాయకుడు చెప్పిన మాటని పరిగణలోకి తీసుకోకుండా